ఎవ్రీ ఫేజ్ లో నా వెనకాల తిరుగుతానే ఉన్నారు. జీవితాంతం నీ వెనకాల తిరుగుతూనే ఉంటా. నా ఫ్రెండ్స్కి కాల్ చేసి త్రిషు ఇంట్లో లేదంట, నీతో ఉందా, ఎక్కడికి వెళ్తున్నారు, పర్లేదా, ఆల్ ఫైన్ కదా, త్రిషు ఓకే కదా, ఏడుస్తుందా, ఇంకా మేము నా మీద కోపంగా ఉందా. చాలా స్వీట్, చాలా లవ్వింగ్, చాలా కేరింగ్. ఇంకా ఒక పర్ఫెక్ట్ అబ్బాయి ఎలా అయితే ఉండాలి అని అమ్మాయిలు డ్రీమ్ అవుతారో అలా అన్నిటికీ ఒక ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ సునీల్. సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే నేనే చెప్తాను అనమాట. వ్లాగ్ ఏంటో నేను తీసుకొచ్చిన వ్లాగ్ ఇది. అంటే ప్రతిసారి నాకు సునీల్కి గొడవ అవుతుంది, ఈ వ్లాగ్ నువ్వు తీసుకొచ్చావు, ఈ వ్లాగ్ నేను తీసుకొచ్చానా అని చెప్పేసి. సో అందుకనే నేను ముందే చెప్తున్నాను నేను తీసుకొచ్చాను. యాక్చువల్లీ ఏంటంటే నేనే చెప్తాను, ఆగు. ప్రతి వీడియోలోనూ సునీల్ వచ్చి నన్ను పొగుడతాడు, లేదంటే నార్మల్గా మాట్లాడతారు. నా గురించి మీకు చాలానే తెలిసి ఉంటుంది, కానీ నేనైతే సునీల్ గురించి ఎప్పుడు అంత పొగిడి మాట్లాడాల్సిన నాకు పాయింట్స్ రాలేదన్నమాట. అంటే మీకు తెలిసే ఉంటారు కదా సునీల్ ఫస్ట్ నుంచి అని అనుకునేదాన్ని, కానీ మీకు ఇంకా సునీల్ గురించి చాలా తెలియాలి అని చెప్పేసి నాకు ఇప్పుడే అర్థమైంది. సో అందుకని చెప్పి నేను ఈ వీడియో ప్రత్యేకంగా సునీల్ కోసం మాత్రమే చేస్తున్నాను, నువ్వు మాట్లాడుకోవడానికి వీలు లేదు. అంటే గైస్ ఏంటంటే లాస్ట్ వీడియో పోస్ట్ చేశాను కదా, ఐ మీన్ నా ఫోన్ చెక్ చేస్తున్నట్టు. ఆ వీడియోలో అంతా కొంత లైక్ యూనో సునీల్ ఊరికి ఎర్రెక్కిస్తున్నాడు, ఏడిపిస్తున్నాడు, లైక్ హీఈస్ నాట్ ద వన్ ఫర్ యూ, సునీల్ నీకు కరెక్ట్ కాదేమో అక్క, లైక్ దట్ టైప్ ఆఫ్ కొన్ని కామెంట్స్ చూసినప్పుడు నాకు అనిపించింది లైక్ అంటే యాక్చువల్గా త్రిష గురించి మీకు తెలిసింది కొంత, తెలియంది కొంత. నా గురించి మీకు తెలిసింది కొంత, తెలియంది కొంత. మా ఇద్దరు రిలేషన్ ఎలా ఉంటుంది అనేది కూడా మీకు అసలు లైక్ 50% తెలుసు అనుకుంటా మేబీ. బట్ ఈ కామెంట్స్ పెట్టినప్పుడు అనిపిస్తుంటుంది, నేను అడిగే త్రిష నిజంగానే నేను రెడ్ ఫ్లాగా నిజంగా నేను చెప్తాను. అంతంత వరకు వెళ్ళాల్సిన అవసరం లేదు. లైక్ కామెంట్స్ అనేవి వస్తాయి, మాకు అదన్నీ మేము పట్టించుకోము మోస్ట్లీ. బట్ తెలియకుండా ఉండే విషయాల గురించి మరి మాట్లాడడం కరెక్ట్ కాదు కదా. అది ఎంతవరకు కరెక్ట్? తెలిసిన దాని గురించి మాట్లాడినా మేమేం అన్నాం అంటే వాళ్ళకి తెలిసిందే కదా అని చెప్పేసి. మా లైఫ్ పబ్లిక్లో మేము 50% పెడితే ప్రైవేట్లో మా లైఫ్ ఇంకో 50% అనేది మేము లీడ్ చేస్తాం. ఫుల్ లైఫ్ అయితే మేమైతే ఎప్పుడు పబ్లిక్ ఇవ్వాలి అని అనుకోలేదు, కాబట్టి మేము బిహైండ్ ద సీన్స్ కానీ కెమెరాస్ కానీ మేము అసలు ఏది పెట్టాం మోస్ట్లీ. ఎందుకంటే మా ప్రైవేట్ లైఫ్ మాకు ఇంపార్టెంట్ కాబట్టి. కానీ మీరు వీడియోస్లో ఉండే ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్స్ వల్ల మీరు అలా అనుకుంటారేమో. మా ఇద్దరం బాగానే ఉంటాం, కానీ మీ పాయింట్ ఆఫ్ వ్యూ అనేది వచ్చేసి డిఫరెంట్ ఉంటుంది. ఒక్కొక్క పర్సన్కి ఒక్కొక్క పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది. ఇష్యూ బేసిక్గా ఏంటంటే ఈజీలీ ఏడుపు వచ్చేస్తుంది. దీనికి ఎలా వస్తుందో నాకైతే తెలియదు, కానీ అది మరి ఎలా వస్తుందో ఇలా అంటే చాలు, ఇలా యాక్చువల్లీ నాకు సునీల్ విషయంలో అని కాదు, నేను నార్మల్గానే చాలా ఎమోషనల్. నార్మల్గా ఈ ప్రేమ ఈ విషయంలో ఈ జోనర్లో అని మాత్రమే కాదు, నేను నార్మల్గా అన్నిట్లో కూడా నన్ను ఎవరైనా ఒక మాట అంటే నేను ఏడ్చేస్తాను, నేను తీసుకోలేను అనమాట. సో నన్ను హర్టింగ్గా ఎవరేమన్నా నేను తీసుకోలేను. సునీల్ని ఎవరైనా ఏమన్నా అన్నా నేనే ఏడుస్తాను. తనే నన్ను అన్నారే నువ్వెందుకే ఏడుస్తున్నావు అంటే ఏమో సునీల్ నాకు తెలియదు, నాకు ఏడుపు వస్తుందని చెప్పి నేను ఏడుస్తాను. నేను అంత ఎమోషనల్. ఆ విషయం నేను చాలాసార్లు కెమెరాలో కూడా చెప్పాను నేను చాలా ఎమోషనల్ అని చెప్పి. కానీ నన్ను ఎవ్రీ టైం తను నార్మల్గా ప్రాంక్ చేసినప్పుడు కూడా ఎక్కువసేపు ప్రాంక్ చేయలేదు నన్ను, ఎందుకంటే నేను 2 minutesలో ఇంకా అయిపోతుంది అనగా నేను బడబడ నాకు నీళ్ళు వచ్చేస్తాయి. ఇంకా తనే ఎవరే బాబు ఆపేరా బాబు, కెమెరా ఆపేండ్రా బాబు అని చెప్పేసి ఆపేస్తారు. సో మోస్ట్లీ మేమిద్దరం బాగానే ఉంటాం గైస్, మా ఇద్దరి మధ్యలో అలాంటివి ఏం లేవు. తను ఫోన్ చెక్ చేసినా ఇప్పుడు నాకు తన మీద ఫీలింగ్ ఏం మారిపోలేదు, సేమ్ అలానే ఉంటుంది. నా ఫోన్లో ఏం లేవు కూడా, చూసింది కదా ఏదో కొంచెం బెస్ట్ ఫ్రెండ్స్ అవన్నీ తప్ప ఇంకేం. అంటే ఇప్పుడు నాకు ఫ్రెండ్స్ లేనంత మాత్రం తనకి ఫ్రెండ్స్ ఉండకూడదు అని కాదు కదా, తనకి ఫ్రెండ్స్ ఉండొచ్చు. అది తన పాయింట్ ఆఫ్ వ్యూ, తన లైఫ్. నేను ఒకటే లైఫ్ కాదు కదా సునీల్కి, ఇంకా అన్నీ ఉండాలి కదా లైఫ్లో. నేను ఒకటే, నాకు కూడా సునీల్ ఒకటే లైఫ్ కాదు, నాకు కాలేజ్, నాకు ఫ్రెండ్స్, నాకు అవి అన్నీ బోల్డ్ ఉంటాయి అంతే కదా. సో అవన్నీ ఉన్నప్పుడు నా ఫోన్లో ఏం లేనంత మాత్రం నేనేదో చాలా మంచిదాన్ని అని, తన ఫోన్లో ఫ్రెండ్స్ ఉన్నారని మాత్రం తను అలాంటి వాడు కాదు అని అయితే కాదు గైస్, నిజం చెప్తున్నాను. నేను అంత ఓపెన్గా ఉన్నాను, నాకు ఫ్రెండ్స్ సర్కిల్ పెద్దగా లేదు కాబట్టి మేబీ నా ఫోన్లో ఏం లేమో. నాకు కూడా ఫ్రెండ్స్ ఉండుంటే నా దాంట్లో కూడా బోల్డ్ దొరికేవేమో కదా. అయినా ఇక్కడ దొరకడంకి వాడు ఏం చీటింగ్ చేసేయట్లేదు, ఇంకా ఎలా అంటే ఫ్లర్టింగ్ చేసేయట్లేదు, ఏం లేదు. ఇట్స్ జస్ట్ కామన్. నాకు కోపం తెప్పించేలాగా కొన్ని విషయాలు ఉన్నాయి, నేను కోప్పడ్డాను అంతే. అది మీరు మిస్అండర్స్టాండింగ్ చేసుకోవడం అయితే నాకు నచ్చలేదు, కాబట్టి నేను మీకు ముందే చెప్పేస్తున్నాను అనమాట. లైక్
ఇది పాయింట్ ఆఫ్ వ్యూ, మీ పాయింట్ ఆఫ్ వ్యూ అంత కరెక్ట్గా పోర్ట్రే అవ్వట్లేదు అని చెప్పేసి. సో మీ నెగిటివ్ కమెంట్స్ మేము విల్ యాక్సెప్ట్ ఇట్. మాకు కూడా ఈ బాగాలేదు అక్క, ఇది మార్చుకోండి, ఇది బాగాలేదు బావా మీరు మార్చుకోండి అంటే వీ విల్ ట్రై టు చేంజ్ ఇట్. అలా కాదు అన్న, బేసిక్గా ఏంటంటే త్రిషుకి నాకు ఎంత అండర్స్టాండింగ్ ఉంటుందంటే లైక్ సీరియస్లీ చెప్పాలంటే ఒక పిల్లోడిని వాళ్ళ పేరెంట్స్ ఎలా అయితే అర్థం చేసుకుంటారో లైక్ దానికన్నా ఎక్కువ అండర్స్టాండింగ్ ఉంటుంది మా ఇద్దరి మధ్యలో. సో ఏంటంటే ఏదైనా ప్రాబ్లం ఉందంటే అది షేర్ చేసుకోకుండానే మాకు అర్థమైపోతాయి. అవి త్రిషకి ఏదైనా ప్రాబ్లం ఉంటే నాకు ముందే తెలిసిపోతుంది, ఏమైంది నీకు, ఎందుకు అలా ఉన్నావు, అసలు ఏంటి నీ ప్రాబ్లం ఏంటి అంటే ఆ అండర్స్టాండింగ్ మా ఇద్దరికి ఉంటుంది. ఏంటంటే ప్రాబ్లం వచ్చినప్పుడు ఇద్దరికి సపోర్టివ్గానే ఉంటాము. లైక్ ఎలా అంటే ఒకరినొకరు కేర్ తీసుకుంటూ ఒకరికొకరు సపోర్టివ్గా ఉంటూ ఈ రిలేషన్ అనేది ఎలా అంటే అలా ట్రస్ట్తో అలా బిల్డ్ చేసుకుంటూ వచ్చిన రిలేషన్ మాది. సో ఏంటంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా సరే ఇద్దరం కలిసే ఫేస్ చేస్తాం. అండ్ ఊరికి త్రిషాక్కని ఏడిపించేస్తున్నారు అంటే అది తనకి ఆ క్యాజువల్గా ఇలా అంటే వచ్చేస్తుంది. ఇప్పుడు నేను ఇలా అన్నాను అనుకోండి, అది ఏడ్చమంటే వచ్చేస్తుంది దానికి ఈజీలీ. నేనేం పెద్దగా చేయాల్సిన అవసరం లేదు దానికి. సునీల్కి మోస్ట్లీ సునీల్ అసలు ఎమోషనల్ కాదు, ఈజ్ వెరీ స్ట్రాంగ్. నిజంగానే అంటే ఒక పర్సన్ ఎమోషనల్ ఉంటే ఇంకో పర్సన్ స్ట్రాంగ్ ఉండాలని ఏమో నాకు తెలియదు, కానీ చిన్నప్పటి నుంచి కూడా చిన్నప్పుడు ఎమోషనల్గానే ఉండేవారు. కానీ నేను ఎమోషనల్ అని తెలిసాక ఎవరో ఒకరు స్ట్రాంగ్గా ఉండాలి అని చెప్పి మరి తను బిల్డ్ చేసుకున్న స్ట్రాంగ్నెస్ అయితేనే ఇది, నా కోసం బిల్డ్ చేసుకున్న స్ట్రాంగ్నెస్ అయితే ఇది. లేకపోతే సునీల్ కూడా చాలా ఎమోషనల్ నేను కలిసినప్పుడు అయితే, అంతే కదా. యా, అండ్ అలా మారుతూ ఉంటాయి. అంటే లైక్ హీఈస్ వెరీ కేరింగ్. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ సునీల్ని అసలు అంత చిన్న ఏజ్లోనే నేను యాక్సెప్ట్ చేశాను, నేను ఇక్కడ వరకు వచ్చాను అంటే నాకు ఆ రోజే తెలుసు ఈ పర్సన్ గురించి ఎంత కేరింగ్గా చూసుకుంటారు అంటే, సీరియస్లీ అంత కేరింగ్గా చూసుకుంటారు. అంటే లిటరలీ తెలిసిపోతుంది. ఇప్పుడు నేనేం చెప్పాల్సిన అవసరం లేదు తనకి నాకు ఇది తీసుకురా అని. అంటే నేను ఇక్కడ తింటూ ఉంటాను, పక్కన వాటర్ బాటిల్ ఉండదు, తనే చూసుకొని తనే వెళ్ళి వాటర్ బాటిల్ తీసుకొచ్చి పెట్టేస్తాను, నేను అడగాల్సిన అవసరమే ఉండదు. ఇక్కడ అన్ని వెరైటీస్ ఉంటాయి కానీ నేను ఏదో వెరైటీ మిస్ అవుతుందని ఇలా చూస్తాను, తనకి తెలిసిపోతుంది ఏం వెరైటీ కావాలో, పెరుగు తీసుకొని వచ్చేస్తారు. అది మనం చెప్పాల్సిన అవసరం ఉండదు అనమాట, అది తనకి తానే వచ్చేస్తుంది ఎమోషనల్గా లోపల నుంచి, తనకు అర్థమైపోతుంది అనమాట. ఇంకా చెప్పాలంటే యాక్చువల్లీ నాకు ఎక్సైట్మెంట్ వచ్చేస్తుంది, నేను ఆగలేకపోతున్నాను నీ గురించి చెప్పడానికి. లోపల ఉంచుకోవాలి. సో అందుకని చెప్పేసి ఇంకా అదంతే. నాకు యాక్చువల్లీ ఏముండదు, జస్ట్ నార్మల్గా చిన్న కట్ ఉంటుంది. కానీ సునీల్ ఆ రోజు ఇంట్లో లేడు, నాకు కట్ అయింది అని చెప్పినప్పుడే కాల్ వచ్చింది, ఏం చేస్తున్నావు అంటే నాకు ఇలా హ్యాండ్ కట్ అయింది లైట్గా. అంటే ఎలా కట్ చేసుకున్నావు అంటే ఏం లేదు నార్మల్గా నడుస్తున్నప్పుడు పక్కన బెంచ్ గీరేసింది అని చెప్పా. బ్యాండేజ్ పట్టుకొని వచ్చారు, ఇక్కడ లేరు, తను ఎక్కడో 20 కిలోమీటర్స్ దాటేసి ఉన్నాడు. అంటే అవునా ఆగైతే అని చెప్పేసి ఫోన్ పెట్టారు. తన ఫ్రెండ్స్కి ట్రై చేశారు, పాపం తన ఫ్రెండ్స్ ఎవరు అవైలబుల్ లేదనుకుంటా, బ్యాండేజ్ పట్టుకొని వచ్చారు మా ఇంటికి. అప్పటికి మా ఇంట్లో ఇంకా విషయం తెలియదు, నేను ఏం చెప్తాను, బ్యాండేజ్ పట్టుకొని వచ్చారు మమ్మీ అంటే ఎవరు దీనికా అని అన్నది మా మమ్మీ. అలాంటి విషయాలు ఇంకా బోల్డ్ ఉంటాయి అన్నమాట. లవ్ చేశాను కదా అంతే, నాకు ప్రతి చిన్న విషయం కూడా నాకు పెద్దదిగానే అనిపిస్తుంది. అది సాడ్నెస్ అయినా హ్యాపీనెస్ అయినా సరే తెలుసు నాకు. అందుకే అంటే మరి ఇన్ని ఇయర్స్ రిలేషన్షిప్ ఆ ట్రస్ట్ లేకుండా, పేషెన్స్ లేకుండా, అంత కేరింగ్ లేకుండా ఏ పర్సన్తోనూ కావాలి అని ఉండరు కదా. పోనీ పెళ్ళి అయిపోయింది అంటే ఇట్స్ అన్ కమిట్మెంట్ అనుకోవచ్చు. మేమిద్దరం రిలేషన్షిప్లో ఉన్నప్పుడు ఇప్పటి వరకు ఒక్కొక్క ఫేజ్లో మేము కూడా సాడ్నెస్ని ఫేస్ చేసాం, మాకు కూడా మిస్అండర్స్టాండింగ్స్ వచ్చాయి, మేము కూడా ఏడ్చిన రోజులు ఉన్నాయి. కానీ ఇప్పటి వరకు మేము ఎప్పుడు విడిపోదాం అనే టాపిక్ మా మధ్యలో రాలేదు, ఎందుకంటే మాకు తెలుసు దిస్ ఇస్ ఫర్ ఎవర్ అని చెప్పేసి. అండ్ ఇప్పుడు ఆ సిచ్యువేషన్ కోసం మేము విడిపోవాలి అనుకుంటే అది కరెక్ట్ కాదు కదా. అంటే ఇన్ని రోజులు మేము లవ్ చేసిన దానికి మీనింగే ఉండకుండా పోతుంది. సో మేము ఆ టాపికే రాదు అసలు మా మధ్యలో, ఎందుకు ఇలా చేస్తున్నాం అని చెప్పేసి గొడవ ఆడతాం. నెక్స్ట్ డే వెంటనే కలిసిపోతాం మేము, ఒక 2-3 అవర్స్ మోస్ట్లీ అంతే. పెద్ద గొడవ అయినప్పుడు కూడా మోస్ట్లీ ఒక 1 వీక్ మాట్లాడకుండా ఉండగలం అంతే. మిగతా అంతా ఇంకా అంటే లైక్ ఉండలేము, నేనైనా కాల్ చేసేస్తాను, తనైనా కాల్ చేసేస్తారు. అండ్ మేమిద్దరం మాట్లాడుకోకుండా నువ్వేలే అంట సరే నువ్వే తను చేసేస్తారు. అండ్ మేము మాట్లాడుకోకుండా ఉన్న టైంలో కూడా
నాకు కాల్ చేయరు డైరెక్ట్గా, మా చెల్లికో మా మమ్మీకో కాల్ చేసి ఆంటీ తిన్నదా, ఆంటీ ఎక్కడున్నారు, ఆంటీ బయటికి వెళ్ళిందా, లేదా నా ఫ్రెండ్స్కే కాల్ చేసి త్రిషు ఇంట్లో లేదంట నీతో ఉందా, ఎక్కడికి వెళ్తున్నారు, పర్లేదా, ఆల్ ఫైన్ కదా, త్రిషు ఓకే కదా, ఏడుస్తుందా, ఇంకా మేము నా మీద కోపంగా ఉందా అని చెప్పేసి నాకు కాల్ చేయకుండా మా ఫ్రెండ్స్ సర్కిల్కి మా మమ్మీకి అందరికీ కాల్ చేసి మరి నా గురించి ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకుంటారనమాట. నాకు అంత బ్రెయిన్ లేదు, కోపం ఉంటే కోపంగా ఉన్నాను అంతే. అప్పుడప్పుడు కాల్స్ కూడా లిఫ్ట్ చేయదు గైస్, ఏం చేయమంటారు చెప్పండి. గొడవ స్టార్ట్ చేసేది తానే కదా, మరి ఎండ్ చేసేది కూడా నువ్వే అవ్వాలి. నేను మధ్యలో పాత్ర వహిస్తాను అంతే, నా పాత్రకి నేను న్యాయం చేస్తాను. నీలా మాట్లాడాను ఫోన్ చేసిన వెంటనే. ఇన్ని రోజులు లోపల దాచుకుందనమాట అయితే ఎగ్జైట్మెంట్ అంతా అన్న. నేను ఒకసారి మాట్లాడడం స్టార్ట్ చేశాను అంటే ఇంకా నా ఎగ్జైట్మెంట్ లెవెల్స్ పెరిగిపోతుంది. అందుకే నా దగ్గర ఎవరు కూడా, నా ఫ్రెండ్స్ ఉంటారు, నా దగ్గరికి వస్తారు, నార్మల్గా నా గురించి అడుగుతారు, కానీ సునీల్ గురించి అడిగానంటే మాత్రం ఇంకా వద్దొద్దు ఇంకొద్దు, చాలా వినేసాం మేము, వద్దొద్దు. మోస్ట్లీ నా చందు అని ఒక ఫ్రెండ్ ఉంటుంది పాపం, ఇంటర్ నుంచి నాకు ఫ్రెండ్ అది. తనకి నేను ఇలా సునీల్ అంటే సునీల్ తిన్నాడు, సునీల్ బాగానే ఉన్నాడు, సునీల్ ఇంట్లో ఉన్నాడు, ఇంకేం మాట్లాడుకో అంటారు. అలా మాట్లాడుతూనే ఉంటా. ఇంకా స్టార్ట్ చేశానంటే తను కూడా చెప్పేస్తుంది, అవును నాకు తెలుసు అక్కడికి వెళ్ళాడు ఆ రోజు, నువ్వు నాకు చెప్పు, ముందే చెప్పేసావు, నువ్వు మళ్ళీ టాపిక్ మళ్ళీ తీస్తున్నావు, వద్దు అనేస్తారు అనమాట. సో అందుకే సునీల్ కూడా ఇంకా తన దగ్గరే నేను తన గురించి మాట్లాడితే నాకు తెలుసు నేనేంటో నాకు తెలుసు మాట్లాడకు అంటారు అనమాట. సో ఇప్పుడు కూడా ఎందుకంటే లైక్ త్రిష ఇప్పుడు ఇది చేద్దాం అన్నదంటే లైక్ నిన్నటి నుంచి అవన్నీ కొంచెం చూసినప్పటి నుంచి నాకు ఏదో అనిపించి త్రిష ముందు నేను ఒక 1000 times అని ఉంటాను, నేను నిజంగా రెడ్ ఫ్లాగ్ అని అడిగాను. దానివల్ల త్రిష బాబు నువ్వు కాదు అదే అంటే లైక్ ఆ రెడ్ ఫ్లాగ్లు గ్రీన్ ఫ్లాగ్లు మీకు ఎందుకు డిసైడ్ చేస్తారండి అంటే, నేను మరీ అంత ఇదైతే కాదు కదా. రెడ్ ఫ్లాగ్ని చూస్ చేసుకొని తనతో కష్టపడి ఉన్నట్టు మీరు ఫీల్ అయిపోయి పాపం త్రిషు అక్క అని కింద మెసేజ్ చేస్తుంటే నాకే ఏంటి వీళ్ళు మనం ఏదో చేద్దాం అనుకుంటే వాళ్ళు అడిగిన వీడియో చేస్తే వాళ్ళే మన మీద రివర్స్ అయిపోతున్నారు అని చెప్పి అందరినీ అనట్లేదు, జస్ట్ ఒక 5% ఆఫ్ పీపుల్ మాత్రమే. అది కూడా మోస్ట్లీ ఎలా అంటే అస్సలు కరెక్ట్ కాదు మీరిద్దరూ, త్రిషు చాలా మంచిది, సునీల్ అన్నయ్యకి ఇది అది అని చెప్పేసి తర్వాత నార్మల్గా నేను సునీల్ మీద ఏమైనా రియాక్ట్ అయిపోతే కూడా కిందన సునీల్ నువ్వు చాలా లక్కీ ఫెలో, నువ్వు ఇంకొక అమ్మాయి దొరికేస్తుంది నీకు, త్రిషును వదిలేసేయి, ఇలాంటి కామెంట్స్ కూడా నేను చూశాను. కాదు ఎందుకండి, బేసిక్గా లవ్లో ఇరిటేషన్స్ ఇవన్నీ కామన్, ఏముంది లైక్ ఇట్స్ అ ఫన్, దాంట్లో తప్పే ఉంది. ఇప్పుడు మీ ఇద్దరం పార్ట్నర్స్ ఉన్నప్పుడు నేను నార్మల్గా ఇరిటేట్ చేస్తూ ఉంటాను, దాంట్లో ఏముంది. అండ్ మేము కూడా 24 hours లవ్ చేసుకుంటూనే ఉండలేము కదా, మాకు కూడా కొంచెం స్పైసీనెస్ కొంచెం ఎంటర్టైన్మెంట్ కావాలి అంటే అలా కొట్టుకుంటాం, ఏడ్చుకుంటాం, రక్కేసుకుంటాం, బోల్డ్ ఉంటాయి. ఓన్లీ రక్కేసుకుంటాం కాదు, రక్కేస్తాను, అదే రక్కేస్తాను, కొట్టేస్తాను, ఇచ్చేస్తాను నేనే. అంటే మరి మీరు మరి నాకు ఎలా ఉంటారో తెలీదు, మేబీ అందరి కపుల్స్ గ్రీన్ ఫ్లాగ్స్ ఉన్న వాళ్ళందరూ ఓన్లీ లవ్ చేసుకుంటూ ఉంటారేమో, కానీ మేమిద్దరం అయితే రెడ్ ఫ్లాగ్సే. ఇద్దరం కొట్టేసుకొని రక్కేసుకొని ఏడ్చేసుకొని మొత్తం ఇల్లంతా చిందరందరూ చేసి మళ్ళీ అదే రోజు మళ్ళీ కలిసిపోయి మళ్ళీ టీవీ చూస్తాం. ఇది మా కైండ్ ఆఫ్ లవ్. మరి దాన్నే మీరు రెడ్ ఫ్లాగ్ అనుకుంటే వీఆర్ ఫైన్, వీఆర్ రెడ్ ఫ్లాగర్స్, వీఆర్ ఓకే విత్ దట్, నో ప్రాబ్లం. మీకు క్లారిటీ ఇవ్వాలని చెప్తున్నాను అనమాట నేను ఇవన్నీ. మీరు ఏదో ఒకటి అన్నారు అని నేను దానికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తే మా లవ్ మీద మాకే నమ్మకం లేదు. గుర్తుందా లైక్ త్రిష స్కూల్లో ఉండేటప్పుడు, త్రిషని మనం 9th లో ఉన్నాం అనుకుంటా, ఈ కింద పేస్ట్రీ చెఫ్ ఉంది కదా అక్కడ త్రిషని ఎవరు ఏడిపిస్తున్నారంటే సైకిల్ మీద వెళ్ళా అనుకోండి. అంటే మా ఫేజ్ ఆఫ్ లవ్ చూడండి మీరు. ఫస్ట్ బస్సు వెనకాల పరిగెట్టుకుంటూ వచ్చేవాడు, ఒక టైంలో వాడికి సైకిల్ వచ్చాక సైకిల్ మీద వచ్చేవారు, తర్వాత స్కూటీ, తర్వాత నాని మామూకి డ్యూక్ బైక్ అక్కకొని ఇస్తే ఈడేసుకొని వచ్చేవాడు వెనకాల. తర్వాత అంటే మేము ఎవ్రీ ఫేజ్లో కూడా నా వెనకాల తిరగడం మాత్రం కామన్, ఎవ్రీ ఫేజ్లో నా వెనకాల తిరుగుతూనే ఉన్నాడు. జీవితాంతం నీ వెనకాల తిరుగుతూనే ఉంటా.
అది కామన్ అనమాట. అంటే మా రిలేషన్షిప్ ఇప్పటి వరకు ఎందుకు అంత బిల్డింగ్గా ఉంది ఎప్పుడు పడకుండా అంటే ఎవ్రీ టైం చేస్ ఫర్ లవ్. వాడు మాత్రం ఎవ్రీ టైం లవ్ కోసం చేస్తానే ఉన్నాడు, ఎప్పుడు ఆపలేదు. అది చిన్న ఫేజ్ అయినా పెద్ద ఫేజ్ అయినా మరి నాకు తెలియదు, కానీ ఎప్పుడైతే ఆ ఫేజింగ్ అయితే ఆపలేదు, చేసింగ్ అయితే ఆపలేదు అనమాట. సో నాకు ఇంకా ఎలా ఉంటుంది అంటే ఒక పర్సన్ స్టార్టింగ్లో ఒకేలా ఉండి తర్వాత మారిపోతే ఎలా ఉంటుందో రిలేషన్షిప్, మాది అస్సలు అలా లేదు. తను స్టార్టింగ్లో ఎలా అయితే ఉన్నారో ఇప్పుడు కూడా అలానే ఉన్నారు. స్టార్టింగ్లో పడేయడానికి ఎన్ని కష్టాలు పడ్డాడో ఇప్పుడు మళ్ళీ నేను మాట్లాడకపోతే నా చేత సారీ చెప్పించుకోవడానికి కూడా అదే కష్టాలే పడతారు, అంతే కదా. అంటే ఇప్పుడు ఇందాక నుంచి చేపట్టుకుని నొక్కేస్తున్నారు, మీరు లవ్ అనుకుంటున్నారు. కాదు, నేను ఎగ్జైట్మెంట్లో ఓవర్ అయిపోతున్నాను, ఇంకా చాలా ఎగ్జైట్మెంట్ ఆపుకో అని చెప్పి ఇలా ఆపు అంటున్నారు, అంతేనా? అది అన్నమాట. సో మీరు తప్పుగా అర్థం చేసుకోకండి. ఒకవేళ అలాంటివి ఏమన్నా ఉంటే మేమే ఓపెన్గా చెప్పుకోగలం, ఎందుకంటే 50% ఫ్యామిలీ అనేది మేము మీరే అనుకొని ఉన్నాం. సో మీరు మాకు ఒకటి చెప్తే మేము తీసుకోగలం, అందుకని చెప్పేసి మీరు మమ్మల్ని రాంగ్ రైట్ అని చెప్పేసి జడ్జ్మెంట్ అయితే మాత్రం మాకు ఇవ్వదు, ఎందుకంటే మాకు మేమేంటో తెలుసు కదా, మాకు ఏ జడ్జ్మెంట్స్ ఇప్పుడు వద్దు. తెలుసు, బట్ స్టిల్ లిటిల్ బిట్ ఆఫ్ పీపుల్ ఎక్కడ ఉంటారు, బట్ ఇట్స్ ఫైన్. సో దిశ అయితే ఈరోజు ఈ వీడియో చేసినంత వరకు నేను ఒప్పుకోను, నేను నీకు చేస్తాను అని. అలా ఎలా అంటారండి మీరు? సరే ఓకే అలా ఎలా అంటారండి మీరు? సో అంటే మేము ఇప్పుడు ఏదో వ్లాగ్స్ ముందు ఏడుస్తున్నామంటే మాత్రం మేము ఆ రోజంతా ఏడుస్తున్నట్టు కాదు, మేము బాధలో ఉన్నట్టు కాదు. ఇప్పుడు మీ ముందు మేము ఓవర్గా నవ్వుతున్నాము అంటే నేను అందుకే చెప్తాను నీకు, స్ట్రాంగ్ గా ఉండు, చిన్న వాడికి ఏడిస్తే ఇలానే అవుతుంది. నువ్వు స్ట్రాంగ్ గా ఉన్నావు కదా, నేను చాలా నాకు. బట్ స్టిల్ నువ్వు కూడా ఉండాలి కదా. పర్లేదు, అంటే చిన్న వాడికి ఏడిస్తే ఎలా ఉంటుంది అంటే ఇట్స్ లైక్ కొంచెం తప్పుగా అర్థం అవుతుంది వేరే వాళ్ళకి ఏదైనా సరే. అందుకే స్ట్రాంగ్గా ఉండమని చెప్తాను. అండ్ దట్ టు బీయింగ్ ఏ ఉమెన్ ఇంకా స్ట్రాంగ్గా ఉండాలి. నేను అన్ని విషయాల్లో స్ట్రాంగే, ఐఎమ్ ఇండిపెండెంట్ ఆల్సో. ఓకే డన్. చాలా స్ట్రాంగ్ నేను. అంటే నేను ఒక్కదాన్నే బయటకు వెళ్ళిపోగలను, నైట్స్ అయినా మార్నింగ్స్ అయినా ఒక్కదాన్ని స్టే చేసేయగలను, ఊరికి వెళ్ళిపోగలను, ఐ కెన్ ఎర్న్ మై సెల్ఫ్, ఇవన్నీ నేను చేసేస్తాను. సునీల్ విషయంలో కానీ మా పేరెంట్స్ విషయంలో కానీ నన్ను ఒక మాట అంటే నేను తీసుకోలేను, అంతే. అది అంటే ఇప్పుడు నేను ఎవరినైనా లవ్ చేయలేదు అనుకోండి, వాళ్ళు నన్ను ఒక మాట అన్నా నాకు హర్టింగ్ అనిపించదు. మాటనే కాదు, వాళ్ళకి ఒక దెబ్బ తగిలినా నాకు హర్టింగ్ అనిపించదు, ఎందుకంటే నాకు వాళ్ళ మీద అంత ప్రేమ లేదు కాబట్టి. నేను ఎవరినైనా ఒకరిని లవ్ చేశాను అంటే ఇంకా వాళ్ళకి ఏమైనా అయినా నేను ఏడుస్తాను, నన్ను వాళ్ళు వేరేలా చూసినా నేను ఏడుస్తాను, నన్ను హర్టింగ్ అయినా నేను ఏడుస్తాను, నేను వాళ్ళు హర్ట్ చేసినా ఏడుస్తాను. ఏడవడం అయితే మాత్రం కామన్. అంటే ఇఫ్ ఐ డోంట్ కేర్ వాట్ ద పర్సన్ ఇస్, ఐ డోంట్ ఈవెన్ గివ్ ఎనీథింగ్. లైక్ నేను అంత పట్టించుకోను నేను వాళ్ళ గురించి, కానీ నేను నా పర్సన్స్ వీళ్ళు అని అనుకుంటే మాత్రం నేను వాళ్ళ కోసం ఫైట్ చేస్తాను, కానీ ఫస్ట్ అయితే ఏడ్ చేస్తాను, అంతేనా? ఇంకా సరే. సో ఫైనల్గా ఏమంటావు అయితే? నా స్వీట్ హార్ట్ తను ఏమన్నా నేను ఊరుకోను, నేను ముందుకు వచ్చి ఇలానే మాట్లాడతాను. అండ్ తను యాక్చువల్లీ చాలా స్వీట్. మీరు ఏదో గడ్డం జుట్టు చూసి మీరు ఏదో అనుకుంటున్నారు, కానీ చాలా స్వీట్, చాలా లవ్వింగ్, చాలా కేరింగ్. ఇంకా ఒక పర్ఫెక్ట్ అబ్బాయి ఎలా అయితే ఉండాలి అని అమ్మాయిలు డ్రీమ్ అవుతారో అలా అన్నిటికీ ఒక ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు. అలా అనమాట నా దృష్టిలో అయితే మాత్రం. అందుకే అందరు అమ్మాయిలు ఈ వెనకాల పడతారు, నాకు కోపం వస్తుంది. వదిలేసాం అనుకోండి, ఒక 30 గంటలు 50 గంటలు కూర్చొని చెప్తూనే ఉంటుంది ఇలాగే. అంతే కదా, మరి నేను నీకోసం చెప్పకపోతే ఇంకెవరు చెప్తారు? చెప్పేవాళ్ళు 3 మంది ఉన్నారు అనుకోండి, ఫ్యాన్స్ ఎక్కువ సునీల్కి మెసేజ్ చేస్తున్నారు, అక్క సునీల్ ఇంకొకసారి ఏమన్నా అన్నావు అంటూ అక్క నేను ఊరుకోను అక్క అనుకుని నాకు టెక్స్ట్లు చేస్తున్నారు. అవన్నీ చూసినప్పుడు మాకు చాలా స్వీట్ అనిపిస్తుంది. లైక్ మమ్మల్ని ఒక ఫ్యామిలీగా మీరు యాక్సెప్ట్ చేసినందుకు మేము చాలా లక్కీ అనిపిస్తుంది మాకే. సో దట్స్ ఆల్ ఫర్ ద వీడియో గైస్. ఇంకా ఆపేయడం బెస్ట్. త్రిషాని ఇంకా ఆపకపోతే ఇప్పుడు ఒప్పుకోదు ఇంకా అస్సలు. సో మేబీ థ్యాంక్ యూ సార్. ఎంతసేపు నేను మాట్లాడాను కదా, ఎన్నోటి నువ్వు చెప్పేసాయి. దట్స్ ఆల్ ఫర్ ద వీడియో గైస్. ఇంకా లైక్ కొత్తగా సిరీస్ ఏమైనా సరే నాకు కొంచెం స్టోరీస్ సరిగ్గా నచ్చట్లేదు. అండ్ మీకు ఏమైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్
కొత్త కొత్త నెక్స్ట్ టైం నుంచి మీ బాధ నాకు అర్థమైంది. అక్క బయటకు వెళ్ళి వీడియోస్ చేయరా ప్లీజ్ అని అడుగుతున్నారు. అవే ప్లాన్ చేసుకుంటాం, అవే ప్లాన్ చేస్తున్నాం. దగ్గర ఇక్కడ వీడియోస్ చేసుకుందాం అని చెప్పేసి అనుకుంటున్నాం. సో త్రిషకు కూడా కొన్ని సర్ప్రైజెస్ అయితే ప్లాన్ చేస్తున్నాను. ఇంకా మామూలే ఉన్నది తగ్గేదేలే. సో మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. It's me, Sunil. Bye bye.